తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక్కేసి పువ్వేసి 9 రోజులు తీరొక్క పూలతో పూజలందుకునే బతుకమ్మ పండగంటే చిన్నా పెద్ద అందరిలో ఫుల్ జోష్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టం కట్టి ఊరంతా ఒక్కటై ఆడిపాడే అపురూపమైన వేడుకే బతుకమ్మ. ప్రకృతి పరవశించేలా పూలవనమయ్యే పల్లెలతో ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు సంబరమే. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు మొదలై సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకును ఇచ్చే తల్లి అని అర్థం. తమకు మంచి జీవితాలను చల్లగా ప్రసాదించమని ఆటపాటలతో కీర్తిస్తూ అమ్మవారిని వేడుకోవడం బతుకమ్మ విశిష్టత. దుర్గమ్మను గౌరమ్మగా, అమ్మవారిగా, గ్రామదేవతగా, శక్తి స్వరూపాలుగా కొలుస్తారు ప్రజలు. ఆ తల్లి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని ఏటా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తుంటారు. గునుగుపూలు, గుమ్మడిపూలు, తంగేడు, కట్ల, గోరంట్ల పూలు ఇలా ఈ కాలంలో ఎక్కువగా దొరికే రకరకాల పువ్వులన్నింటినీ తెస్తారు. పట్టుకుచ్చులు లేదా సీత జడపూలుగా పిలుస్తూ స్తూపాకారంలో వరుసలుగా పేర్చుతారు. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. ఈ పూల దొంతి పైభాగం మధ్యలో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మను బతుకమ్మ మధ్యలో పెడతారు. దుర్గమ్మ రూపంగా, బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరుతుంది. బతుకమ్మ మాకు బతుకునీయవమ్మా, మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని ఆడిపాడి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు మహిళలు. తొమ్మిది రోజులు 9 నైవేద్యాలతో బతుకమ్మను ఘనంగా పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానేబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా రోజుకో పేరుతో పూల అలంకరణలతో బతుకమ్మను శ్రద్ధగా కొలిచే అపురూపమైన వేడుక ఇది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ఈ వేడుకల్లో బతుకమ్మను తయారు చేయడం మొదలు పూజించడం, నైవేద్యం పెట్టడం, ఆటపాటలతో అమ్మవారిని కొలవడం వరకు అంతా ప్రత్యేకమే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ఆ అమ్మవారితో పంచుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక బంగారు బతుకమ్మ.